యెహెజ్కేలు గ్రంథం 47 మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఇప్పుడు తలలెత్తి నా వైపు చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండెను. హల్లెలూయా. ఇక్కడే నీళ్ళని రాయబడి ఉంది. దేవుడు కూడా ఇప్పుడు కూడా ఆశీర్వాదాలు ఎలాగా ఆ డోర్స్ చూడాలి. ఇక్కడ ఏముందంటే మందిరంలో ఉందంటే నీళ్ళు ఎక్కడున్న నీళ్లు అని అంటే ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. అతడు అంటే దేవుడు. నా వైపు చూడండి. అతడు అంటే ఎవరు? దేవుడు. ఆశపడుతున్న యెహెజ్కేలుని ఎక్కడ తీసుకొని వచ్చాడంటే మందిరపు గుమ్మముల దగ్గరికి తోడుకొని వచ్చాడంటే ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు? ఎక్కడ రాలేదు. ఎవరు తోడుకొని వస్తున్నారు చెప్పండి. ఒకవేళ అతను రాలేకపోతున్నాడేమో, రావాలని ఆశ ఉంది, రాలేకపోతున్నాడేమో, కానీ తన హృదయం మాత్రం యెహెజ్కేలు హృదయం ఎక్కడుందంటే శరీరం బలహీనం అవుతుంది కానీ మనసంతా మందిరం వెళ్ళిపోవాలని ఆశ కలుగుతుంది. శరీరం సహకరించట్లేదు కానీ మనసంతా మందిరానికి వెళ్ళాలని ఆశ కలుగుతుంది. ఒకవేళ పనులు ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాడు ఆ సమయానికి, కానీ మనసంతా ఈ సమయానికి ఆరాధన ప్రారంభించబడుతుంది కదా, అబ్బా మందిరంలో ఇలా జరుగుతుంది కదా, మనసంతా మందిరం చుట్టూ తిరుగుతుంది, మనసంతా దేవుడి చుట్టూ తిరుగుతుంది. అందుకని ఆశను చూసిన దేవుడు అండి. శరీరం సహకరించట్లేదు రావాలంటే, ఒకవేళ పనులు ఒత్తిడి లేకపోతే ఉద్యోగం రావాలని ఆశ ఉంది, రాలేకపోతున్నాడు యెహెజ్కేలు. చాలామందికి అవకాశం ఉండి రావట్లేదు, కొంతమంది పర్వాలేదులే 9 గంటలకు వెళ్దాం, పర్వాలేదులే 8:30కి వెళ్దాం, స్కూలన్నా రాకూడదు. ఇక్కడ చూడండి, అవకాశం ఉన్నంత మట్టుకి ఎంతగా పరుగులు పెట్టుకుని వస్తే నీకంటే ముందు నాకంటే ముందు మందిరంలో ఏమున్నాయంటే నీళ్లు ఉబికి పారుతా ఉన్నాయంట. హల్లెలూయా. నీళ్లు ఉబికి పారుతున్నాడు. ఒకటి, నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. 2, నీళ్లు పరిశుద్ధాత్మకి సాదృశ్యకరంగా ఉన్నాయి. 3 ఆశీర్వాదానికి సాదృశ్యకరంగా ఉన్నాయి. ఈ 3 నీకు కావాలా? 3 ఎక్కడున్నాయంటే మందిరములో ఉన్నాయంట. చూడగలిగిన వాళ్ళకి అది చూడగలుగుతాయి. అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చూడలేకపోతున్నారు. కానీ యెహెజ్కేలుకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడట దేవుడు. ఎందుకు అనంటే యెహెజ్కేలుకి ఎప్పుడు చూసిన మందిరం అంటే ఒక తపన. దావీదు భక్తుడు కూడా మందిరం అంటే ఒక పిచ్చి. అందుకే సిరాకాలం నేను మందిరంలో అంటున్నాడు. తర్వాత అంటే నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళుదునా అని అనుకుంటున్నాడట. మందిరంలో నాటబడిన వారమై అంటున్నాడు. ఎప్పుడు చూసిన మందిరం కోసం, కృప కోసం రాస్తానే ఉంటాడు ఆయన. కాబట్టి మన ఆశ ఎలా ఉండాలంటే నేను మందిరానికి ఎప్పుడు వెళతానా అని. అయిపోయిన తర్వాత వెళ్ళడం కాదు, ఏదో మందిరానికి రమ్మన్నారు కదని ఉండడం కాదు. మందిరంలో ఆరాధన జరుగుతున్న సమయంలో, ప్రార్థనలు జరుగుతున్న సమయంలో, స్తుతులు జరుగుతున్న సమయంలో వచ్చేటప్పుడు అంటే నేను ఆశను దేవుడు చూస్తాడు. నీకు నీ మనోనేత్రాన్ని తెరిచి అక్కడున్న ఆశీర్వాదాలు ఏంటో, అక్కడున్న దీవెనేంటో, అక్కడున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కదులుతున్నాడో, ఎలా అద్భుతాలు జరుగుతున్నాయో, దేవుడు ఏ రీతికి అక్కడ కదులుతున్నాడో నీ మనోనేత్రం, ఆశపడ్డ నీ మనోనేత్రం తెరిచి యెహెజ్కేలుకు చూపించినట్లుగా నీకు చూపిస్తాడట. మందిరంలో తోడుకొని రావాలంటే నీలో ఏముండాలి చెప్పండి? ఆయన ఎలాగో నేను తోడుకొని వచ్చేస్తాను. నువ్వు రావాలని ఆశపడితే చాలు. ఏ రిక్షాయో ఆటోవో లేకపోతే నీ కాళ్ళకే బలం ఇచ్చి లేడి కాళ్ళ వల్ల ఆటో ఎక్కిన వారికంటే, ఆటో ఎక్కిన వారికంటే, బండి మీద వచ్చేవారికంటే, చూడండి ఆహాబు బలం కంటే, ఆహాబు రథం మీద వెళ్తుంటే ఆహాబు రథం ఎక్కిన గుర్రాల బలం కంటే పరిశుద్ధాత్మతో నిండుకొని ఏలియా బలం అధికమైపోయి ఆహాబు రథానికంటే ముందుకు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ నిలబడ్డాడంట. అలాగే రేపు ఆటోల మీదో బైకుల మీద వచ్చేదానికంటే నీ చేతిలో ఒక 10 రూపాయలు లేకపోయినా నువ్వు ఆశపడితే చాలు, అతడు మందిరానికి తోడుకొని వచ్చేస్తాడట. నేను ఎక్కడికి చెప్పండి? నువ్వు ఆశపడితే, ఏమో ప్రభా నాకు తెలియదు నాయన, ప్రారంభంలో నేను ఉండాలి, ముందు వరుసలో నేను ఉండాలి, ప్రారంభంలోనే నేను ఉండాలి, ఆ ఉద్యమంలో నేను ఉండాలి, ఆ వాక్యంలో నేను ఉండాలి, ఆ అద్భుతాలు, ఆ పొంగి పొర్లే ఆశీర్వాదాలు, ఆ దీవెనలు నేను చూడాలి, నేను పొందుకోవాలి, నా మనోనేత్రం తెరవబడాలి, యెహెజ్కేలుకు చూపించినట్టుగా నాకు చూపించు ప్రభా. నువ్వు ఆశపడితే ఖచ్చితంగా ఇదిగో ఈ రాత్రి ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తోడుకుని వెళ్ళు అంటే చాలు. దేవుడు ఏం చేస్తాడంట? ఎలా లెగుస్తావో తెలియదు, ఎలా పనులు అయిపోతాయో తెలియదు, ఎంత త్వరగా వచ్చి కూర్చుంటావో తెలియదు. హల్లెలూయా. అయితే ఆశపడాలి, ఆశపడితేనే కార్యాలు జరుగుతాయి, ఆశపడకపోతే ఏ కార్యాలు
జరగవు. మీలో ఆశ ఉంటే ఖచ్చితంగా పనులు అవ్వలేదు అనే మాట రాదు. మీలో ఆశ ఉంటే ఆటోలు దొరకలేదు అనే మాటే రాదు. హల్లెలూయా. మీలో ఆశ ఉంటే కుదరలేదు అనే మాట షాకులే రాదు. మీలో ఆశ ఉంటే బాగోదు కదా, మొగమాటం కోల్ది వెళ్ళాం అనే మాటే ఉండదు. హల్లెలూయా. మనకి ఏ మొగమాటాలు ఉండకూడదండి. ఆదివారం అనేటప్పటికి ఎక్కడికి, మందిరానికి తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ వారం అంతా ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు. ఇవన్నీ అడ్లు ఆటంకాలు, అపవాది క్రియ. దాన్ని నువ్వు గమనించగలగాలి. ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావంటే ఇది గమనించగలగాలి. మళ్ళీ చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు ఉండెను. అతడు నన్ను తోడుకొని వచ్చెను. ఎవరట? అతడు నన్ను తోడుకొని వచ్చెను. నేను చూడగా అది మందిరానికి రాగానే చూసే భాగ్యం ఎవరికి ఇచ్చారు? మందిరానికి రాగానే చూడాలి. ఏం చూడాలంటే మన మనోనేత్రం మందిరానికి రాగానే చూడగానే మనకేం కనపడతాయి? ఎవరెలా కూర్చున్నారు, ఎవరెలా డ్రెస్ వేసుకున్నారు, ఎవరెలా ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు. కొంతమంది వంకర టింకర చూపులు మరీ ఎక్కువగా ఉంటాయి. మామూలు చూపులు కదా. అతను మందిరానికి వస్తాడు, ఆమె మందిరానికి వస్తుంది, ఆ పిల్ల మందిరానికి వస్తుంది, ఆ పిల్లడు మందిరానికి వస్తారు. శాస్త్రాలు సరిగ్గా ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి ఏదన్నా మందిరంలో కనుకుంటే నష్టపోతారు. రానున్న దినాల విజయమే ఉండదు. సేవకులకు కానీ, దేవుడికి కానీ, సంఘాన్ని గలిబిలి చేసే ఏ చెత్త కార్యాలు మందిరంలో జరిగినా అది ఎంత మాత్రం దీవెన కాదు, వాళ్ళకి నష్టమే. ఎందుకంటే వాళ్ళని బట్టి సేవకులు దుఃఖపడుతూ, ఈయన్ని బట్టి ఈమెను బట్టి సంఘం పాడైపోతుందంటే అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. చాలామంది మందిరానికి వస్తారు. ఏం చూస్తున్నారు చెప్పండి? మన ముందావిడ ఎలా కూర్చున్నారు, మన వెనకాలవిడ ఎలా కూర్చున్నారు, వాళ్ళు ఎలా కూర్చున్నారు, వీళ్ళు ఎలా కూర్చున్నారు, వాళ్ళ ప్రవక్తన బాగాలేదు, వీళ్ళ ఇదే ఎక్కువైపోతుంది. కానీ మందిరానికి వచ్చిన తర్వాత మందిరం నిండా ప్రజలు ఉంటారు కదా. మందిరం అన్న తర్వాత ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ కూర్చున్నారు. కానీ వాళ్ళు కనిపించట్లేదంటే ఈయనకి ఎవరు కనిపిస్తున్నారు? ఏం కనపడుతుంది యెహెజ్కేలుకి అంటే? యెహెజ్కేలు హృదయం అంతా ఏముందో చెప్పండి? హృదయం నిండిన దాన్ని బట్టే చూపైనా, మాటైనా, ప్రవక్తనైనా. కాబట్టి హృదయం అంతా నిండిపోయింది కనుక ఆయన మందిరానికి యెహెజ్కేలుని తోడుకొని రాగానే, మొదటిగా చెప్తున్నా, నిన్ను తోడుకుని రావాలంటే నిన్ను తీసుకొచ్చే వ్యక్తికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అవునా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఎవరు దేవుడి దృష్టిలో? చిన్నపిల్లలు. తోడుకుని రావడం ఏంటి? ఇంత పెద్ద ఆయన్ని నన్ను తోడుకొని వెళ్ళాడంటే అర్థం ఏంటి? నువ్వు చిన్నపిల్లవి. అందుకని నువ్వు ఆశపడితే, నువ్వు రెడీ అయిపోతే నీ చేయి పట్టుకొని తోడుకొని వచ్చేస్తాడంటే ఎక్కడికి? ప్రభువా, ఈ రాత్రి నువ్వు అడగాలి, నేను త్వరగా వెళ్ళాలి, నేను మందిరంలో ఉండాలి, ఫస్ట్ నేనే ఉండాలి, బెస్ట్ ఆశీర్వాదాలు నేనే పొందుకోవాలి, ఆ ఉబుకుతున్న ఓటలేంటో నేను చూడాలి, నా మనోనేత్రం తెరవబడాలి. నేను వెళ్ళి వేరు వైపు చూడడం, అక్కడ ఇక్కడ తిరగడం కాదు. నా మనోనేత్రం తెరవబడాలి, అక్కడున్న ఓటలేంటో నేను చూడాలి, ఆ ఓటలు నేను పొందుకొని రావాలి ప్రభు అని ఆశతో, ఆసక్తితో ఈ రాత్రి ప్రార్థన చేయి. నాకు సహాయం చేయండి ప్రభా, నాకు చిన్నపిల్లలతో అవ్వట్లేదు, సహాయం చేయండి. కుటుంబంతో అవ్వట్లేదు, సహాయం చేయండి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ దేవదూతల పరిచయ విడుదల కావాలి. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటలేదు కదా, నీ మందిరంలోకి వెళ్ళాలనుకుంటున్నా. నువ్వు ఆశపడి ఆ చిన్న ప్రార్థన చేస్తే అందరికంటే ముందు అదే పని 2-3 గంటలు చేస్తావు. అరగంటలో పని అంతా అయిపోతుంది. నీ చేతే చేస్తాడు. ఎలా అయిపోతుందో తెలియదు. నువ్వే చేస్తావు, ఎలా అయిపోతుందో తెలియదు. దేవదూతల పరిచయ విడుదల అవుతుంది. హల్లెలూయా. అందరికంటే ముందు రేపు చాలామంది ఆశపడుతున్నవారు సాక్ష్యాలు చెప్తారు. మీరు ఈ మాటను తీసుకుని ఆశపడుతున్నావు, రేపే నేను సాక్షిగా నిలబడతాడు. ఎలా అయిపోయిందో తెలియదు, ఎలా వచ్చానో తెలియదు. ఏదో ఒక చంటి పిల్లని తీసుకొచ్చి పడేసినట్టుగా మందిరంలో దేవుడు పడేశాడని చెప్తావు. హల్లెలూయా. ఆశపడుతున్న వారి జీవితంలో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడంట. హల్లెలూయా. నేను మందిరానికి తీసుకొచ్చేది ఎవరంటే ఆయనే. నువ్వు ఆశపడితే మందిరానికి తీసుకొచ్చేది ఎవరు? ఆయన. ఈరోజు నువ్వు నేను మందిరంలో సమకూర్చబడ్డామంటే కేవలం ఆయన తీసుకొచ్చాడు కనుక నువ్వు ఉన్నావు. చాలామంది రాలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి? వాళ్ళకి ఆసక్తి లేదు. నా చేయి పట్టుకో ప్రభా, నడిపించు ప్రభా, నా ఆసక్తి లేదు, చెయ్యి ఇవ్వట్లేదు ఆయనకి. లేదులే ప్రభా, కుదరదు పాప, ఆయన చెయ్యి చాపి రా అన్న వీళ్ళు అంటున్నారు. లేదులే ప్రభా, కుదరలే ప్రభా, నడువునే ప్రభా, ఆటో దొరకదలేను, ఆయన మెట్టి దగ్గర లేని, టైంకి భోజనం చేయకపోతే ఉండలేను, అక్కడ కూర్చోలు అంతసేపు కూర్చో, ఆయన నిద్ర ఆగదలే అనుకుంటున్నారు. ఇది పరిస్థితి. కానీ తోడుకొని వచ్చిన తర్వాత, ఆసక్తి కలిగిన వ్యక్తిని తోడుకొని వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకటి తీసుకొని వస్తున్నాడు. చెప్పండి, ఒకటేంటి? నువ్వు ఆశపడితే ఎవరు తీసుకొని వస్తున్నాడు? ఆటోని భలే తీసుకొచ్చాడండి. బండి అతను మన వస్తుండగానే బండి మీద ఎవరు ఎదురైన భలే తీసుకొచ్చారండి. ఎలా నడిచానో తెలియదు. ఇలా కాదు, ఆటోలు కాదు, బండి కాదు, ఎవరు తీసుకొస్తున్నారు మందిరానికి?
చెప్పండి చెప్పండి, ఎవరు తీసుకొస్తున్నాడు? ఆయనే మనల్ని తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన, చెప్పండి, మనం ఎవరి ప్రజలమంటే ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలమై ఉన్నారు. రేపు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని అందరినీ ఎవరు తీసుకొస్తున్నారంటే ఆయనే మనల్ని ఈ స్థలానికి తీసుకొని వస్తున్నాడు. ఒకటి. రెండోదిగా చూస్తే, తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వు ఆశపడితే వాళ్ళని చూడాలి. నువ్వు రావడమే వాళ్ళని వీళ్ళు చూడాలని అనుకోకూడదు. నిన్ను చూడాలి ప్రభువా. ఈరోజు నుంచి నువ్వు సిద్ధపడాలి. నిన్ను చూడాలి. నువ్వు అక్కడ ఏమై ఉన్నావో చూడాలి. ఉబ్బుకుతున్న ఓటలు నాకు కనబడాలి, అంతే. ఇంకెవరిని నేను చూడకూడదు. ఉబ్బుకుతున్న ఓటలే, మందిరంలో ఓటలు ఉన్నాయి, ఉబ్బుకుతున్న ఓటలు ఉన్నాయి, అవి నేను చూడాలి, అవి నేను పొందుకోవాలి, వాటిలో నేను నడవాలి, ఆశీర్వాదం నేను పొందుకోవాలి ప్రభు అంటే. నీవు రాగా నేను చూస్తావంటే ఆయన ఏమై ఉన్నాడో, ఇక్కడ ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో, నీ కొరకు ఏం దాచిపెట్టున్నాడో అవన్నీ కూడా మనోనేత్రం తెరవబడుతుందంట. చదవండి, ఆ మాట ముగించేస్తాను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారుచుండెను. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దామా? నేను చూడగా అంటున్నాడు. కొంతమందికి చూడాలని ఆశే, దర్శనాలు చూడాలని ఆశ ఉండదు, ఆయన చూడాలని ఆశ ఉండదు. మనం అడిగితేనంటే ఆయన మనకు కనబడతాడంట. ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను నువ్వు మందిరంలోకి వస్తే నీళ్ళే నీ దగ్గరికి వస్తున్నాయంట, ఆశీర్వాదాలే నీ దగ్గరికి వస్తున్నాయి, దీవెనలే నీ దగ్గరకు వస్తున్నాయి. ఇంకా చూడాలంటే దేవాతి దేవుడే నీ దగ్గరకు వస్తున్నాడు. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆరాధన ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు, స్తుతుల ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు, ప్రార్థన ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు, ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తున్నాయంట. ఇప్పుడు బలిపెట్టు ఎవరు చెప్పండి? మనమే ఆ బలిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలిపెట్టు మీదకి మన దగ్గరికి అవి వస్తూ ఉన్నాయంట. ఇప్పుడు ఎంతమందికి కావాలి ఇవి? ఎంతమందికి అర్థమైందా? అర్థం అవ్వలేదా? హల్లెలూయా. బలిపీఠం దగ్గరికి వచ్చేస్తున్నాయంట. బలిపీఠం దగ్గరికి వస్తున్నాయి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? బలిపీఠం. నీ బలిపీఠం ఎక్కడుంది? కుర్చీలో కూర్చున్నా నువ్వు ఆశపడితే, కింద కూర్చున్నా నువ్వు ఆశపడితే, ఎక్కడ కూర్చున్నా నువ్వు ఆశపడితే, ఆశపడుతున్న నీ దగ్గరికంట పొంగి పారుకుంటూ నీ బలిపీఠాన్ని తడుపుతున్నాయి. అర్థమవుతుందా? నీ బలిపీఠాన్ని తడుపుతున్నాయి. ఎంతమందికి కావాలి చెప్పండి? ఎంతమందికి కావాలి?